హాయ్ అండి. నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే మన కాస్ట్ అయితే 14,90,000 అండి. సెంటు స్థలం అండి ఇది. సెంటు స్థలంలో రూముల కింద వచ్చిన ఒకటి కిచెన్, ఒక బెడ్రూమ్, హాల్ కింద ఉంటుందండి. బిల్డింగ్ అయితే సన్నంగా ఉంటుంది, మీడియం సైజ్ అండి. ఎవరన్నా అంటే మరీ పెద్ద ఫ్యామిలీ కాకుండా ఎవరన్నా ఇద్దరు ఉంటారు చూసారా, కొంచెం ఏజ్డ్ అయిపోయి పిల్లలకి మ్యారేజ్ అయిపోయి ఎవరైనా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుద్ది. అంటే పిల్లలు అయ్యి ఉండి వాళ్ళు వీళ్ళు ఉంటే సెట్ అవ్వదండి అది. ఎందుకంటే చిన్నది కాబట్టి రూమ్ కూడా బాగా సన్నంగా ఉంటుంది. సెంటు స్థలమేనండి ఇది. మన మున్సిపాలిటీలో ఉందండి. ఇది అయితే మన గునుపూడి దగ్గర మున్సిపాలిటీలో ఉందండి. బిల్డింగ్ అయితే స్ట్రాంగ్గానే ఉందండి. కాకపోతే సీలింగ్లు టైల్స్ అయితే ఉండవు, ఓల్డ్ మోడల్లో. పైన మిద్దెలు కూడా ఇచ్చారు, మనకి ఏదైనా కావాలితే వేసుకోవచ్చు. బిల్డింగ్ అయితే సన్నంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుందండి. మన 6 మంచాలు బట్టి ఆ టైప్లో అయితే ఏమి ఉండదండి. సింపుల్గా ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోద్దండి అంతే. 2 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళకి సెట్ అవుద్దండి. పైన వాటర్ ట్యాంక్ ఉందండి, ట్యాప్ ఉందండి మున్సిపాలిటీలోను. మనకి 14,90,000 చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చండి కొంచెం అటు ఇటుగా మనం బట్టి. ఎవరికైనా కావాలితే కాంటాక్ట్ చేయండి. అంటే చాలామంది నన్ను లో బడ్జెట్లో అవి అడుగుతున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరికైనా సెట్ అవుద్దంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. మీకు సెట్ అవ్వదంటే కనుక ఆగిపోండి, ఎందుకంటే టైం వేస్ట్ కదండి. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్టే దాని గురించి. అలాగే మనకి బాత్రూమ్ కూడా ఉందండి. కామన్ బాత్రూమే, అటాచ్డ్ అలాంటివి ఏమి ఉండవండి. కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది. అలాగే మోటార్ కూడా పెట్టుకోవాలి. మోటార్ ఉందో లేదో నాకు చూడలేదు. మోటార్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. అలాగే ఎవరికైనా ప్రాపర్టీలు ఏమైనా కావాలితే కాల్ చేయండి. మన కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177228282 అండి. అలాగే మన ఎవరో 10 ఎకరాల్లో రైలు చెరువు అడిగారండి. అలాగే గణపారణ ఉందండి, 12 ఎకరాల రైలు చెరువు, 60 లక్షల రేటు. కావాలితే కాంటాక్ట్ చేయండి. అలాగే నాకు మన పాలకోడేరు ఆయన కాల్ చేశారు, ఒకసారి కాల్ చేయండి నేను చూస్తే వీడియో.